కాకపోతే టెన్షన్ కొంచెం మిగతా వాళ్ళకంటే మహేష్ విషయంలో ఎక్కువగా వచ్చింది. ఈయన మాట్లాడినటువంటి తీరు అది నిన్న శృతి మించిన అని మనం చెప్పాం కదా. సో ఆయనేమో ఆ విషయంలో తగ్గలేదు. నన్ను అన్నప్పుడు నేనెందుకు అనకూడదన్న పద్ధతిలో ఆయన ఉంది. సో చూడాలి మరి. ఇంకా వైసీపీ ఆయన్ను మ్యాక్సిమం ఉపయోగించుకుంటారు వాళ్ళు, సందేహం ఏం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇన్ఫ్యాక్ట్ అంటే మార్నింగ్ కూడా ఒక బీజేపీ లీడర్ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని డిస్మిస్ చేసే ప్రయత్నం చేస్తుంటే, బట్ రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేసే పనే అయితే వైనాడు జీవీఎల్ అని చెప్పి ఆయన ఒక 10 మందిని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఒకవేళ అది జరిగితే ఇది కూడా జరగాలని పట్టుబడుతున్నాడు. అంటే ఒక నాన్ సీరియస్నెస్ వచ్చిందనేది ఒకటి. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాగబాబుని తీసి ఇన్ను పెట్టి అదిగిబడి ఈయన కూడా కడప నుంచి అక్కడికి వెళ్ళి ఇవన్నీ అయిన తర్వాత ఇంకోటి తెలుగుదేశం వీళ్ళది ఎక్కువ అయిపోయింది, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఆ బొమ్మల్లో కూడా మోదీ బొమ్మ చిన్నది పెట్టారు, ఇలాంటివి అంటే అవన్నీ కారణాలే. కానీ నిజానికి అక్కడ ఉన్న అసంతృప్తి అనేక రూపాల్లో వస్తుంది. జీవీఎల్ చాలా రోజులుగా నెట్వర్కింగ్ చేసుకున్నాడు అండి అక్కడ. అయితే ఆయనకు తెలుసు ఒకసారి ఎప్పుడో మాట వరుసగా అన్నా కూడా బాలకృష్ణ పురంధేశ్వరి ఇద్దరు ఉన్న చోట అటు మేనతో ఇటు ఈయన ఎవరో ఒకరు వస్తారు కానీ ఎలా కుదురుతుందని. కానీ ఆయన ఎందుకో కాన్ఫిడెంట్గా ఉండినాడు. అది జరగలేదు. ఆయనేం దాచుకోలేదు తన అసంతృప్తిని. డబ్బు ఉన్న వాళ్ళకు, బంధుత్వాలు ఉన్న వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడాడు. అందులో ఆయనను మనం తెలుసుకోవచ్చు. ఆయన ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్కు, హైకమాండ్కు దగ్గరగా ఉండే మనిషి, కార్పొరేట్ ఇండియాకు. కాబట్టి అదొక ఉత్తరాంధ్ర అనేది ఒక పెద్ద స్టామ్ యాజ్ ఫర్ యాజ్ ఎన్డీఏ ఇస్ కన్సర్న్. అది ఎక్కడ సెట్ అవ్వలేదు. అంతకుముందు పురంధేశ్వరి 2 సార్లు కాంగ్రెస్ తరఫున గెలుచున్నారు, హరిబాబు గెలిచాడు. కాబట్టి ఎవరి ఆశలు వాళ్ళకు ఉన్నాయి. అది జరగలేదు ఇప్పుడు. దాని నుంచి ఇంకా గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యారు. అయ్యన్న పాత్రుడు కుమారుడికి రాలేదు, బండారు శ్రీనివాసరావుకి రాలేదు. అంటే ఎవరెవరైతే లోకల్గా ఉన్నారో అటు తెలుగుదేశంలో, జనసేనలో, టీడీపీలో కూడా ఎస్టాబ్లిష్డ్ వర్గాలు దెబ్బతిన్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి అది చాలా ఏమనాలంటే అసంతృప్తి, మండుతున్న కొలిమి ఏదో అంటారు చూడండి, అలా ఉంది అంతే. ప్లస్ అక్కడ రాజధాని సమస్య, విశాఖ ఉక్కు సమస్య, ఇవన్నీ చాలా ఉన్నాయి. మొన్న నేను పవన్ కళ్యాణ్ మాట్లాడడం దాని గురించి కామెంట్ చేస్తే కొంతమంది ఆయనే ఉంది, మీరు ముఖ్యమంత్రిని అడగాలి కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ కొత్తవాడు ఏం చేస్తాడని. కానీ ఈరోజంతా మా పత్రికలు అవే ఉత్తరాలు. కార్మిక సంఘాలు వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇంత అస్పష్టంగా మాట్లాడడం, పైగా మేము రాలేదు, మీరు పిలిస్తే మేము రాలేదని మమ్మల్ని నిందించడం ఏంటి? మీరు కదా తీసుకురావాలి. మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం ఇంతకాలం నుంచి, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం, ప్రదర్శనలు చేస్తున్నాం. ఇంకా మేమేం చేస్తాము? మమ్మల్ని మీరు చేయాల్సింది చేయకపోవడం, మమ్మల్ని నిందించడం తప్పు అని చాలా బల్లగుద్ది చెప్తున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా ఒక అసంతృప్త కుహరంలాగా ఉంది ఉత్తరాంధ్ర యాజ్ ఫర్ యాజ్ ఎన్డీఏ ఇస్ కన్సర్న్. తర్వాత పురంధరేశ్వరి గారి ఆవిడ మాట్లాడినట్టుగా చెబుతున్న మాటలు అంటే వాళ్ళు తర్వాత షీ హాస్ క్లారిఫైడ్ అనుకోండి, ఫేక్ అని చెప్పేసి. బట్ అంటే ఆంధ్రప్రదేశ్కి అది రిలవెంట్ కాదేమో, కానీ తెలంగాణలో ఆ డిమాండ్ తోటి వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా సార్. ఏమండి ఇక్కడ నెరేటివ్స్ అనేవి ఒకటి ఫేక్ వార్త, నేను అన్నది అన్నట్టు లేదా మీరు అన్నది అన్నట్టు ఎవరు చెప్పినా తప్పే. ఇది ముస్లిం రిజర్వేషన్ రద్దు చేద్దామని ఆ పేరుతో పెట్టారు. గత ప్రభుత్వం అన్యాయంగా రిజర్వేషన్ కట్టబెట్టింది. దీన్ని నిన్న సాయంత్రం నుంచి ఫేక్ అని చాలా భారీగా చేశారు. అదంతా నిజమే. పురంధేశ్వరి నిన్న లేదా మొన్న మాట్లాడినారనేది ఫేక్ తప్ప బీజేపీ విధానం అదే, బీజేపీ లైన్ అదే అయినప్పుడు ఫేక్ అని దాని మీద పెద్దగా. ఆయన సూర్యాపేట సభలో కూడా ఆ మాట అన్నాడు అమిత్ షా గారు. సార్ బీజేపీ బిలీవ్స్ దేర్ షుడ్ బి నో ముస్లిం రిజర్వేషన్స్. అమిత్ షా ఇన్ మహారాష్ట్రస్ నాందేడ్, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చెప్పారు, తెలంగాణలో చెప్పారు. మరి తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నప్పుడు తెలంగాణలో అమిత్ షా చెప్పింది ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరికి పోనీ చెప్పమనండి. ఈ ప్రకటన ఫేకు అని చెప్పడం తప్ప మేము ఈ పాలసీ ఫేకు, బీజేపీ ఈజ్ నాట్ అపోజిట్ అని చెప్పమనండి. అందుకని ఇవన్నీ టెక్నికల్ సాంకేతికమైన సవరణలు, సమర్థనలు, సంరక్షణలు తప్ప విషయంలో సబ్స్టెన్స్లో ఏమి తేడా లేదండి. ఈ స్టేట్ పాలసీ. ఇప్పుడు అదేం ప్రాంతీయ పార్టీ కాదు, రాష్ట్రానికి జాతీయ పార్టీ ఒక విధానం తీసుకుంటే పార్టీ కాదు, చాలా బలమైన పార్టీ. అండ్ బీజేపీ ఒక హిందుత్వ నెరేటివ్లో
అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్ చేయకూడదని చాలా ముఖ్యం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా, ఈమె కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు, అప్పుడే ఇచ్చారు. అప్పుడు వీళ్ళు కేసు కూడా వేశారు. బండి సంజయ్ ఈజ్ ఆన్ రికార్డ్ సెవెరల్ టైమ్స్. నేను అమిత్ షానే చెప్తుంటే, మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత హోంమంత్రి, నెంబర్ 2, అలాంటప్పుడు పురంధేశ్వరి ఒక పని చేయొచ్చు, మా విధానం అదే కానీ నేను ఇప్పుడు చెప్పలేదు అని చెప్తే అది వేరే సంగతి. ఆ మొదటి వాక్యం చెప్పకుండా రెండో వాక్యం మాత్రమే చెప్పడం అంటే ఎన్ని ఫేకులు అండి. క్వింట్ వాడు రోజు ఇస్తూ ఉంటాడు న్యూస్ చెక్ అని, ఫ్యాక్ట్స్ చెక్. సో ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏంటి? ఒకటి విధానం అదే అనేది ఫ్యాక్టే, ఆమె చెప్పలేదు ఎవరో చేశారనేది ఫ్యాక్ట్ అయిండొచ్చు, అంతేగాని విధానం అదే అన్నది అయితే నిజం కదా. కాబట్టి ఇదేం పెద్ద మచాడ్ అబౌట్ నథింగ్ అని దీని గురించి పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదు. దాని మీద కొంతమంది ఎవరు రెచ్చిపోతున్నారంటే, బీజేపీకి ఏమీ ముస్లింల పట్ల బుజ్జగింపు మంచిది కాదని చెప్పడానికి బీజేపీకి ఏం అభ్యంతరం ఉండదు, అది వాళ్ళ విధానమే. కానీ బీజేపీతో కలవడం వల్ల మైనార్టీల ఓట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్న తెలుగుదేశం నాయకులకు, లేకపోతే వాళ్ళని బలపరిచే శక్తులకు, మీడియాకు అది సమస్య. కాబట్టి వాళ్ళు దాన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారు. ఇప్పుడు వాడు పెళ్ళిన ప్రతి చోట దీనికి